నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్, స్నేహ హోమియోపతి. డయాబెటిక్ రెటినోపతి ఎందుకు వస్తుంది అని కొంతమంది అడగడం జరిగింది. ఆ క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. డయాబెటీస్ ఉండే వాళ్ళలో రెటినోపతి వస్తుంది. కారణం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్లలో రక్త ప్రసరణ కరెక్ట్గా ఉండదు. తర్వాత నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. దీనివల్ల నర్వస్ సిస్టమ్ అనేది చక్కగా లేకపోతే అది దాని ప్రభావం అన్ని ఆర్గన్స్ పైన ప్రభావం ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్స్ దాన్ని బట్టి కంటికి ఎందుకు వస్తుంది అని అడిగింది కాబట్టి దానికి సమాధానం చెప్తున్నాం. ఎప్పుడైతే రక్త ప్రసరణ కంటికి భాగంలో వెనుక రెటీనా ఉంటుంది, ఆ ఏరియాలలో రక్తనాళాలు చిన్నవి ఉంటాయి. ఆ రక్తనాళాలు ఒకసారి చిన్న క్లాట్ ఏర్పడి బ్లాక్ అయిపోయింది, అక్కడ ఆ మజిల్స్ దెబ్బతింటాయి అన్నమాట. అందుకు దీనికి డయాబెటిక్ రెటినోపతి అని పేరు వస్తుంది. రెటినోపతి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్ని క్లాట్ అయిపోయి ఒకసారి కొత్త రక్తనాళాలు కూడా వస్తాయి అన్నమాట దాని పక్కన. ఎందుకంటే సప్లై ఇటు అడ్డుపడింది అనుకో, ఆ బ్లడ్ ఎట్లా ఇటు దానికి మార్గం చూపాలని నేచర్ కొత్త మార్గం చూపిస్తుంటుంది. అట్లా అన్నీ ఒక నెట్ మెష్ మాదిరిగా ఏర్పడిపోయి ఒక బ్లాకేజెస్ వెళ్ళి చేస్తుంటుంది. దీనివల్ల డబల్ విజన్, ఒకసారి క్యాట్రాక్ట్, డయాబెటిక్ క్యాట్రాక్ట్ కూడా వస్తుంటుంది. ఇట్లాంటివి. తర్వాత నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోయి బ్లర్గా కనిపించడము, పెయిన్ రావడము, హెడేక్, ఇట్లా లక్షణాలు కొన్ని బయటపడుతుంటాయి. ఇవి డయాబెటిక్లో ముఖ్యమైన లక్షణాలు. డయాబెటిక్ రెటినోపతి పేరులోనే ఉంది కాబట్టి డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ఇది వస్తుంది. డయాబెటీస్ డైట్ కానీ, ఎక్సర్సైజు, తర్వాత మందులు కరెక్ట్గా వాడుకోవడం, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లం రాకుండా సాల్వ్ చేయొచ్చు. దీనికి తోడుగా మనము ఇప్పుడు కొత్తగా అంటే ఫోన్లు గంటలు చూడడం, తర్వాత టీవీ చూడడం, తర్వాత ఎక్కువసేపు డిమ్ లైట్లో చదవడం, ఇట్లాంటి కంటికి శ్రమ కలిగే పనులు చేయకూడదు. ఓవర్ స్ట్రెయిన్ ఇవ్వద్దు. మంచిగా నిద్రపోవడం, రిలాక్స్ కావడం, ఇట్లాంటివి చేయడం వల్ల దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అవసరమైతే ఐ స్పెషలిస్ట్ దగ్గరికి పోయి ఏ విధంగా ఉంది, ప్రాబ్లం ఏ రేంజ్లో ఉంది చూసుకొని దానికి సరిపోయిన మందు వాడుకుంటే సెట్ అయిపోతుంది. దీనికి హోమియోపతిలో కొంత రిలాక్సేషన్, సబ్స్టిట్యూట్ అని అనకూడదు, దీన్ని కొంత సపోర్ట్ అయితే చేస్తుంది. ఆర్నిక, రూట ఇట్లాంటి మందులు వాడడం వల్ల దీన్ని సివియర్ కాకుండా కంట్రోల్ చేయొచ్చు. కొంతవరకు బెనిఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ ఇవి రాకుండా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డయాబెటిక్ రెటినోపతికి హోమియోపతిలో కూడా కొంత వెసులుబాటు ఉంది. అంటే ఈ మందులు వాడుకోవడం వల్ల సివియారిటీ కంట్రోల్ చేయొచ్చు, ఫర్దర్ డ్యామేజ్ రాకుండా కంట్రోల్ చేయొచ్చు. నమస్తే.